Hello friends, I am Dr. P.S. Wali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో ఈ మధ్య కాలంలో సీకేడి గురించి మార్కెట్లకు అందుబాటులో ఉన్న గొప్ప మందుల గురించి తెలుసుకుందాం. ఈ మందులు ఈ డికేడ్లో వచ్చిన చాలా గొప్ప మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ వల్ల క్రానిక్ కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే స్పీడ్ని చాలా వరకు గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఈ మెడిసిన్స్ని SGLT2 ఇన్హిబిటార్స్ అని అంటారు. అంటే డపాగ్లిఫోజోన్ కావచ్చు లేదా ఎంపాగ్లిఫోజోన్ అన్న మందులు కావచ్చు. వీటిని SGLT2 గ్రూపుకు చెందిన మెడిసిన్స్గా పరిగణిస్తారు. యూజువల్గా ఇలాంటి మెడిసిన్స్ని డయాబెటిక్ మెడిసిన్స్ అంటూ ఉంటారు. ఇవి డయాబెటిక్ మెడిసిన్స్ కాబట్టి కిడ్నీ పేషెంట్స్లో ఎందుకు వాడతారు అన్న కన్ఫ్యూజన్ మీలో చాలామందికి వస్తుంటుంది. మీకే కాదు చాలామంది ఫార్మసిస్టులు కూడా ఇదే డౌట్ వస్తూ ఉంటుంది. అందుకే మేము ఏదైనా పేషెంట్కి మెడిసిన్ రాసినప్పుడు పేషెంట్స్ తిరిగి మా దగ్గరకు వచ్చి డాక్టర్ గారు ఇవి షుగర్ మెడిసిన్స్ అంట కదా, మరి నాకెందుకు రాశారు, నాకు షుగర్ లేదు కదా అంటూ ఉంటారు. గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ SGLT2 ఇన్హిబిటార్స్ అన్న మందులు అంటే డపాగ్లిఫోజోన్ కావచ్చు, ఎంపాగ్లిఫోజోన్ అన్న మందులు కావచ్చు, ఇవి షుగర్ మందులే. కానీ షుగర్ కంటే ముఖ్యంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఈ సీకేడి యొక్క జబ్బు యొక్క ప్రోగ్రెషన్ని తగ్గించడంలో చాలా గొప్పగా ఉపయోగపడతాయి. మరి మీరు అడగచ్చు, షుగర్ లేని పేషెంట్స్కి ఈ మందులు వాడడం వల్ల షుగర్ లెవెల్స్ బొత్తిగా తగ్గి అపాయం వస్తుందా అని. ఎట్టి పరిస్థితిలో కూడా రాదు. ఎందుకంటే ఈ ట్యాబ్లెట్స్ యొక్క గొప్పతనం ఏంటంటే షుగర్ ఉంటే షుగర్ ఒక 4 to 5 పాయింట్స్ తగ్గుతూ ఉంటుంది. షుగర్ లేకుంటే ఇది ఎట్టి పరిస్థితిలో కూడా షుగర్ని తగ్గించదు. అందుకే షుగర్ ఉన్నా షుగర్ లేకున్నా ఈ డపాగ్లిఫోజోన్ కావచ్చు, ఎంపాగ్లిఫోజోన్ కావచ్చు, ఇలాంటి మందులన్నీ కూడా మేము చాలా కామన్గా రాస్తాం. మరి ఇలాంటి మెడిసిన్స్ని అన్నం తినే ముందు వేసుకోమంటారా, అన్నం తిన్న తర్వాత వేసుకోవాలా? యూజువల్గా ఈ డపాగ్లిఫోజోన్ కావచ్చు, ఎంపాగ్లిఫోజోన్ అన్న మందులు కావచ్చు, ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా ఇలాంటి ట్యాబ్లెట్స్ని రాత్రిపూట వాడకూడదు. ఎందువల్లంటే ఈ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల మన బ్లడ్లో ఉన్న షుగర్ అంతా కూడా యూరిన్లో వచ్చి చేరుతూ ఉంటుంది. సో రాత్రిపూట తీసుకోవడం వల్ల యూరిన్ అంతా కూడా షుగర్తో నిండిపోయి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ SGLT2 గ్రూప్కి చెందిన మందులు అనగా డపాగ్లిఫోజోన్, ఎంపాగ్లిఫోజోన్ లాంటివి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కావచ్చు, లేక లంచ్ చేసిన తర్వాత కావచ్చు తీసుకోవచ్చు. ఈ ట్యాబ్లెట్స్ వాడేటప్పుడు 3 అంశాల గురించి క్లియర్గా గుర్తుంచుకోవాలి. నెంబర్ 1, ఈ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల యూరిన్లో షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే యూరిన్లో షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయో అలాంటి వారికి యూరిన్లో స్మెల్ రావడం కానీ, లేక యూరిన్ కొంచెం గాఢంగా అనిపించడం కానీ జరుగుతూ ఉంటుంది. దీని గురించి పెద్ద కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. రెండో అంశం ఏంటంటే ఈ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే UTI వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మెడిసిన్స్ వాడేవాళ్ళు యూరిన్లో మంట అనిపించినా, లేక ప్రైవేట్ పార్ట్స్లో ఏదైనా ఇచ్చింగ్ లాగా అనిపించినా 100% మీ డాక్టర్ గారికి నోటిఫై చేయాల్సి వస్తుంది. ఈ ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన మూడో అంశం, యూజువల్గా ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడేటప్పుడు పగటిపూట యూరిన్ని ఎక్కువసేపు స్టోర్ చేసుకోకూడదు. అంటే ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి యూరిన్ని పాస్ చేయాల్సి వస్తుంది. దెర్ఫోర్ ఈ ప్రికాషన్ తీసుకోవడం వల్ల ఈ SGLT2 గ్రూప్కి చెందిన మందులు వాడుకోవడం వల్ల అంటే డపాగ్లిఫోజోన్, ఎంపాగ్లిఫోజోన్ లాంటి మందులు వాడుకోవడం వల్ల ఎంత అర్లీ స్టేజ్లో ఈ మెడిసిన్స్ వాడగలిగితే అంత బాగా ఈ సీకేడి క్రానిక్ కిడ్నీ డిసీజ్ యొక్క ప్రోగ్రెషన్ని మనం స్లో చేసుకోవచ్చు. దెర్ఫోర్ ఫ్రెండ్స్, ఈ డపాగ్లిఫోజోన్ లేక ఎంపాగ్లిఫోజోన్ లాంటి మందుల్ని కేవలం షుగర్ మెడిసిన్స్ అని పొరపాటు పడుకోకుండా షుగర్ ఉన్నా షుగర్ లేకున్నా అర్లీ స్టేజెస్ ఆఫ్ సీకేడీలో ఈ మందులు వాడడం వల్ల కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే స్పీడ్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా జరిగిన రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఇలాంటి మెడిసిన్స్ని అర్లీ దశల్లో సీకేడీలో వాడగలిగితే డయాలసిస్ దాకా ప్రయాణించే అవకాశాలు ఆల్మోస్ట్ 35% తగ్గుతాయని. 35% తగ్గడం అనేది చాలా గొప్ప నెంబర్. దెర్ఫోర్ మనందరం కూడా ఇట్లాంటి కొత్తగా వచ్చిన ట్యాబ్లెట్స్ యొక్క అవసరాన్ని కావచ్చు, వాటి వినియోగం గురించి కావచ్చు చక్కటి అవగాహన తెచ్చుకోవాల్సి వస్తుంది.